హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, శారీ ఫంక్షన్కి. అది ఎవరిదో కాదు, మా బాబాయ్ వాళ్ళ కూతురుది. సో మేము అక్కడికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో, ఎవరెవరు కలిసి వెళ్తున్నామో అందరిది వీడియోలో చూపిస్తాను. చూడండి. మా టోటల్ ఫ్యామిలీని ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. మా ఫ్యామిలీని కూడా బ్లెస్ చేయండి. అండ్ వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. మేము ఇలా సింపుల్గా ఫంక్షన్కి అయితే రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. మాతో పాటు ఎవరు వస్తున్నారు, మేము ఎవరం కలిసి వెళ్తున్నాం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తాను. చూడండి. మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఈ ఫంక్షన్ వచ్చేసి ఎక్కడ అవుతుందంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే వాళ్ళు ఉండేది ఊర్లోనే. ఆ ఊరు వచ్చేసి ఇందూరు, రాయకోడ్ మండల్. సో మేము అక్కడికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి కప్పాడు. ఇక్కడ మా కోసము మా ఇద్దరు సిస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మా పాప రియాక్షన్ క్యాప్చర్ చేయడం కొంచెం మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా ఇద్దరు సిస్టర్స్ రియాక్షన్ చూడండి. మా పాపని చూడగానే మా ఇంకో అక్క, మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను మా పెద్ద అక్కని, తిను మా సెకండ్ అక్క. అండ్ మా ఇద్దరు పాపలు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ కలవగానే సెకండ్ ఇచ్చుకొని ప్రైజ్ తెలవడని చెప్పుకున్నారు. ఇలా ఫన్నీగా జర్నీ అయిపోయిన తర్వాతకి ఇంకో ఊర్లోకి ఎంట్రీ ఇచ్చేసాం మేము. అదే ఊరు పేరు చెప్పాను కదా, ఇందూర్ అని. సో మేము వెళ్ళే లోపల అక్కడ చర్చి అనేది కంప్లీట్ కాలేదు ఇంకా. సో ఇంకా టైం ఉంది ఫంక్షన్కి. సో ఇక్కడ మా పెద్దమ్మ, ఇంకా మా మమ్మీ, మా అమ్మమ్మ వీళ్ళందరూ మాకు కనిపించారు. వాళ్ళు ఆటోలో వచ్చారు. ఇక్కడ మా అమ్మమ్మ దగ్గరికి మా పాప పోవడానికి కొంచెం సేపటి దాకా పోలేదు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే చాలా తొందరగా వెళ్ళిపోయింది. అంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి తన రియాక్షన్ చూడండి ఎంత చక్కగా ఇచ్చిందో కదా. ఇక్కడ కూర్చొని మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా ఆ లోపల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఫంక్షన్ స్టార్ట్ అయినాక ఇలా ప్రేయర్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయినాక ఇలా కొన్ని దేవుని పాటలు అనేది, డివోషనల్ సాంగ్స్ అనేది పాడిన తర్వాతకి ఇక్కడ పాస్టర్ అనేది వాక్యం చెప్పబోయే ముందు చిన్న ప్రేయర్ చేసి వాక్యాన్ని అందజేస్తున్నాడు. బైబిల్లో ఉండే కొన్ని సువార్తలను తీసుకొని ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ వాక్యం అనేది చెప్తున్నాడు పాస్టరు. తిను మా పిన్ని, అంటే ఇప్పుడు వీళ్ళ కూతురుది శారీ ఫంక్షన్ ఉంది. ఇందులోనే ఇంకా మా ఫ్యామిలీ అనేది చూపిస్తాను ఈ వీడియోలో మీ అందరికీ. ఇంకా వాక్యము కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ ఫ్యామిలీని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి లాస్ట్ ప్రేయర్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఫైనల్గా ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా రిలేటివ్స్ ఎవరు వచ్చారో రాలేదు అనేది ఇంకా అనుకుంటారు కదా, తను వచ్చిందా రాలేదా అని. అలా ఇక్కడ మా మమ్మీ ఇంకా తను మా కజిన్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు ఏదో మ్యాటర్ మీద. సో ఇంకెవరెవరు వచ్చారో అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఇంకా ఫైనల్గా అయితే తిను మా బాబాయ్, అంటే మా నాన్నమ్మ వాళ్ళు ఇద్దరు సిస్టర్స్, మా పెద్ద నాన్నమ్మ వాళ్ళ చిన్న కొడుకు. అంటే మా పెద్ద నాన్నమ్మకి ముగ్గురు కొడుకులు. సో ముగ్గురు కొడుకులు ఈయన తిను మా బాబాయ్, చిన్న బాబాయ్. సో ఈయన కూతురికి ఇప్పుడు శారీ ఫంక్షన్ అనేది చేస్తున్నారు. సో ఈ విలేజ్ వచ్చేసి దీంట్లో ప్రత్యేకమైన ఏంటిదంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే ఊరు, అంటే ఇందూరు. మా డాడీ వాళ్ళ అమ్మమ్మల ఊరు కూడా ఇందూరే. సో ఇలా ఇద్దరు మమ్మీ డాడీ తరపు నుండి ఒకటే దగ్గర విలేజ్ ఉండడంలో చాలా రేర్గా జరుగుతుంది. ఇంకా చుట్టాలను అందరినీ బాగా కలిసాము. అంటే అందరితో టైం స్పెండ్ చేసి ఇంకా మేము ఏమంటారు అక్కడ ఎవరెవరు వచ్చారో రాలేరా అన్నది కూడా కొంచెం టైం స్పెండ్ చేసి అందరితో బాగా కలిసి మాట్లాడుకాము. ఇక్కడికి వెళ్ళి వస్తారు కదా ఇద్దరు, ఒక గ్రీన్ కలర్ శారీ అండ్ వైట్ కలర్ శారీ. వాళ్ళిద్దరు కూడా మా పెద్దనాన్న వాళ్ళ కూతుర్లు. అంటే మా పెద్దనాన్నకి మొత్తం నలుగురు. సో నలుగురిలో ఇద్దరు వచ్చారు. ఇక్కడ మా మమ్మీ, మా అక్క వాళ్ళు, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు మా చెల్లెలకి ఏం తెచ్చిరో సారే పెడతారు కదా, అలా పెడుతున్నారు ఇక్కడ.
ఇక్కడ చూడండి ఒక చిన్న ఫోటో షూట్ లాగా చేసుకుంటున్నారు. ఇక్కడ మా అక్క మా పాపను ఎత్తుకొని, ఇంకో అక్క వాళ్ళ పాపను ఎత్తుకొని మేము టోటల్గా 8 మెంబర్స్ అక్క చెల్లెలము. సో 8 మెంబర్స్లో అనేది ఒక అక్క అనేది ఫంక్షన్కి రాలేదు. ఇక లాస్ట్లో డ్రెస్ వేసుకొని నిలబడ్డారు కదా, మా అందరిలో తనే మాకు మరదలు అవుతుంది. మా అందరి దాంట్లో తను ఒక్కతే మాకు మరదలు. మేము ఇంత యూనిటీగా ఉండడానికి కారణం మా పేరెంట్స్. ఇంకా మేము ఇక్కడ చిన్న ఫోటోషూట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా టైం స్పెండ్ చేసి కొంచెం సేపు కూర్చొని మాట్లాడిన తర్వాతకి ఇంకా మాకు అప్పుడు లంచ్ వచ్చేసి, లంచ్లో ఏం పెట్టారంటే చికెన్ బిర్యానీ పెట్టారు. మంచిగా చికెన్ బిర్యానీ కడుపులో వేసేసి మంచిగా తిన్నది అరిగిన దాకా టైంపాస్ చేసి ముచ్చట్లు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా చిట్టి తల్లి యూట్యూబర్ తోటి చిన్న ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు. మా మరదలు మా మరిది వాళ్ళు ఇద్దరు మా యూట్యూబ్ తల్లి అంటే మా చిట్టి తల్లితోటి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ లైన్ ఎంత చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా చూడండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి మేము రిటర్న్ బ్యాక్ అయిపోయినాం. ఇంకా మధ్యలో వస్తుంటే ఇక్కడ కర్చల్ అనే రోడ్ ఉంటుంది కదా, సో అక్కడ మా బాబాయ్ మాకు కనిపిస్తే మేము మా బాబాయ్కి కూడా సెండ్ ఆఫ్ చెప్పేసి టీ తాగి ఇంకా మేము రిటర్న్ అయిపోయినాము. ఇక్కడ స్టేరింగ్ దగ్గర మా ఇద్దరు పాపలు కూడా నేను కూర్చుంటా అని ఇప్పుడే వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటి నుండి రిటర్న్ బ్యాక్ అవుతుంటే వచ్చే దారిలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది. సో ఆ ఊరు పేరు వచ్చేసి సింగితం. మీ అందరికీ తెలిసిన ఊరే, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని. ఇంకా మేము అక్కడికి వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ మేము మా పాప చూడండి స్టీరింగ్ పట్టుకొని అసలు ఆ రోజు అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అయితే అస్సలు రాలేదు. ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడండి ఆ కార్ పట్టుకొని స్టీరింగ్ పట్టుకొని. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయినాక వాళ్ళిద్దరిని అక్క చెల్లెల్ని అక్కడ సాపేసి పెట్టేసి వాళ్ళిద్దరు చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకే ఇష్టం అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మా పాప చూడండి వాళ్ళ చెల్లెలు కాలు పట్టుకొని ఎంత చక్కగా ఆడుకుంటుందో. అంటే ఇద్దరు అక్క చెల్లెలు చాలా చూడముచ్చటగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకి ఖాళీ స్థలం ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేశారు. మా పాప అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది. ఇంకా చిన్న పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. బోల్రా పడుకుంటూ అక్కడిక్కడ తిరుగుకుంటా. ఇంకా ఈమెయితే అస్సలు చెప్పొద్దు, పెద్ద ఆమె. దాన్ని అంటే నాకు ఒకతే పాప, తను ఇంకో పాప వచ్చేసి మా అక్క వాళ్ళ పాప. సో ఇద్దరు సిస్టర్స్, వాళ్ళిద్దరు ఎలా సిస్టర్స్ అవుతారో మేము అలాగే సిస్టర్స్. సో ఇక్కడతోటి ఇంకా అనేది ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ప్రెస్ ది bell icon for more updating videos, and until then wait for the next video. Keep smiling, take care, bye bye.